శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖర్చులు తగ్గిపోయి డబ్బు నిలబడాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య, ధనం సంపాదిస్తారు కానీ ఆ సంపాదించిన డబ్బు నిలబడదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య. కాబట్టి సంపాదించిన డబ్బు నిలబడాలన్నా, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోవాలన్నా, మీరు సంపాదించుకున్న డబ్బుల్లో చాలా భాగం మీరు సేవ్ చేసుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో చాలా శక్తివంతమైనటువంటి విధి విధానం 8 ప్రమిదల విధి విధానం. ఇది చాలా శక్తివంతమైందని అనేక గ్రంథాల్లో చెప్పారు. 8 ప్రమిదల విధి విధానం అంటే ఏంటంటే, శుక్రవారం పూట ఏ ఇంట్లో అయినా సరే 8 మట్టి ప్రమిదలు పూజ గదిలో ఉంచండి. 8 మట్టి ప్రమిదలు పూజ గదిలో ఉంచి ఆ 8 మట్టి ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయండి. ఏదైనా పోయొచ్చు. మొదటి శుక్రవారం నుంచి ప్రారంభించి 6 శుక్రవారాలు ఈ 8 ప్రమిదల విధి విధానం చేయాలి. కాబట్టి మొదటి శుక్రవారం మీరేం చేయాలంటే, కొత్త మట్టి ప్రమిదలు ఎర్రటివి ఒక 8 కొనుక్కొని తెచ్చుకోవాలి. ఆ 8 ఎర్రటి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాలు పూజ గదిలో వెలిగించాలి. అంటే ఆ 8 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. అలా వెలిగించాక ఈ 8 మట్టి ప్రమిదల దగ్గర 8 తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. అంటే తీయగా ఉండే పండు కానీ, లేదా బెల్లం ముక్క కానీ, పంచదార కానీ, ఏదైనా సరే తీయగా ఉండే వాటిని ఈ 8 ప్రమిదల దగ్గర నైవేద్యం పెట్టాలి. ఇదే పరిహారం. లక్ష్మీదేవి ఫోటోకి చక్కగా నమస్కారం చేసుకొని ఈ 8 ప్రమిదలు వెలిగించి 8 ప్రమిదల దగ్గర 8 తీయటి పదార్థాలు నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత ఆ 8 తీయటి పదార్థాలు మీ కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. దీన్నే 8 ఎర్రటి మట్టి ప్రమిదల పరిహారం అంటారు. ఇలా 6 శుక్రవారాలు చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి డబ్బు ఖర్చు తగ్గిపోతుంది, సంపాదించిన ధనం అనేది నిలబడుతుంది. అలాగే సంపాదించిన డబ్బు నిలబడాలంటే జమ్మి కొమ్మ అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అందుకే ఎప్పుడైనా మీరేం చేయాలంటే, శుక్రవారం పూట జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మనకి దేవాలయాల్లో జమ్మి చెట్లు ఉంటాయి. దసరా రోజు కూడా మనం జమ్మి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేసి ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చుకుంటాం. జమ్మి చెట్టు చాలా శక్తివంతమైంది, అమ్మవారి స్వరూపం. శని దోషాలు పోగొడుతుంది, అన్ని రకాలుగా లాభాలు ఇస్తుంది. శుక్రవారం పూట జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి కాసి నీళ్లు పోసి జమ్మి చెట్టు దగ్గర వీలైతే దీపం పెట్టి జమ్మి చెట్టుకు ఒక 3 ప్రదక్షిణలు చేసి ఆ జమ్మి చెట్టుకి ఉత్తరం వైపు పెరిగేటటువంటి ఒక కొమ్మను విరిచి ఆ కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి, లేదా ధనం దాచే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి. శుక్రవారం పూట ఎవరైతే జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని ఉత్తరం వైపు పెరిగినటువంటి జమ్మి కొమ్మను విరిచి ఆ జమ్మి కొమ్మను ఇంటికి తెచ్చుకొని ధనం దాచుకునే ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి ఉంటుంది. అంటే ఖర్చులు తగ్గిపోతాయి, సంపాదించిన ధనం అనేటటువంటిది నిలబడుతుంది. అలాగే మనం సంపాదించిన డబ్బులు బాగా నిలబడాలంటే ఇంకొక అద్భుతమైన విధి విధానం ఉంది. అదేంటంటే, శుక్రవారం పూట గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలు ఒక 11 చేయండి, లేదా 21 చేయండి. గోధుమ పిండిలో నీళ్లు కలిపి చిన్న ఉండలు 11 కానీ 21 కానీ చేసి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పూజ చేశాక ఆ 11 చిన్న గోధుమ పిండి ఉండలు లేదా 21 చిన్న గోధుమ పిండి ఉండలు నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఎక్కడైనా జలచరాలకు వాటిని ఆహారంగా వేయండి. అంటే నీళ్ళల్లో చేపలకు కానీ లేదా కప్పలకు కానీ నీళ్లల్లో సంచరించే ప్రాణులకు వాటిని ఆహారంగా వేస్తే కూడా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. అయితే ఇవన్నీ చేయలేని వాళ్ళకి ఒక సులభమైనటువంటి పరిహారం కూడా ఉంది. ఆ సులభమైన పరిహారం ఏంటంటే, రావి ఆకుల తోరణం పరిహారం. ఇది చాలా శక్తివంతమైంది. ఏ ఇంటికైతే రావి ఆకుల తోరణం గుమ్మం దగ్గర కట్టి ఉంటుందో ఆ ఇంట్లో సంపాదించిన డబ్బు నిలబడుతుంది, ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. మరి రావి ఆకుల తోరణం ఎలా కట్టుకోవాలంటే, ఒక దారం తీసుకొని దానికి పసుపు రాయండి. తడి పసుపు ఆ దారానికి మొత్తం రాస్తే అది పసుపు దారం అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని రావి ఆకులు తెచ్చుకోండి. వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ పసుపు దారానికి 3 రావి ఆకులు ఒక చోట కట్టండి. తర్వాత కొంత గ్యాప్ ఇవ్వండి.
మళ్ళీ 3 రావి ఆకులు కట్టండి, మళ్ళీ కొంత గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 3 రావి ఆకులు కట్టండి. అట్లా 3 రావి ఆకులు కలిపి ఒక చోట కట్టి దారానికి గ్యాప్ ఇస్తూ మళ్ళీ 3 రావి ఆకులు ఇంకొక చోట కట్టాలి. అలా 8 చోట్ల ఒక పెద్ద పసుపు దారానికి 3 రావి ఆకుల చప్పున కట్టాలి. అలా కట్టిన తర్వాత ఈ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. ఆడవాళ్ళు పెట్టుకునే కాటుకతో ఈ రావి ఆకులకు బొట్లు పెట్టాలి. అలా బొట్లు పెట్టాక ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి తగిలించాలి. దీన్నే రావి ఆకుల తోరణం అనే పేరుతో పిలుస్తారు. ఏ ఇంటి గుమ్మానికైతే శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఈ రావి ఆకుల తోరణాన్ని కడతారో ఆ ఇంట్లో సభ్యులందరికీ సంపాదించిన డబ్బు నిలబడుతుంది, వృధా ఖర్చులు అనేవి ఉండవు అని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధులు పాటించండి, సంపాదించిన డబ్బు నిలబెట్టుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.